ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆగస్ట్లోకి అడుగు పెట్టేశాం. సో అయితే జూలైలో మార్కెట్ ఎలా ఉంది, ఎట్ ది సేమ్ టైం లాస్ట్ వీక్ మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఏ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేశాయి, సో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? యా, గుడ్. యా, సో మ్యామ్ లాస్ట్ మంత్ అట్ ది సేమ్ టైం లాస్ట్ వీక్ మార్కెట్ అప్డేట్స్ అంటే ఎలా ఉన్నాయి? సో జూలై సిరీస్ అయితే కొంచెం నెగిటివ్ గానే, స్లైట్లీ లోయర్ గానే మనకి క్లోజ్ అయిందండి. ఆగస్ట్ సిరీస్ కూడా మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఐస్ హెవీగా షార్ట్స్ అనేవి బిల్డప్ చేశారు. సో ఆగస్ట్ సిరీస్ ఆల్సో ఇట్ సీమ్స్ వెరీ వెరీ వాలటైల్ గా మనకి కనిపించబోతుంది. దానికి కారణం ఏంటంటే, ఒకవైపు ట్రంప్ టారిఫ్స్ ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తోంది. సెక్టార్ వైజ్, స్టాక్ వైజ్, ఇలా ఓవరాల్ గా ఒక నెగిటివ్ అనేది వస్తుంది. ఒకవైపు ఎఫ్ఐఐ సెల్లింగ్ జరుగుతోంది. ఇంకోటి ఏంటంటే, మన ఎర్నింగ్స్ కూడా కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయండి. అంటే ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం సెకండ్ హాఫ్ వస్తున్న ఎర్నింగ్స్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ అంత ఎక్స్పెక్ట్ చేసినంతగా ఇంకా కూడా అంత మంచి టాప్ మోస్ట్ ఎర్నింగ్స్ కంపెనీస్ దగ్గర నుంచి అయితే రాలేదు. సో ఇలాంటి ప్రెషర్ లో అయితే మార్కెట్ అయితే ఉందండి. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే 24,600 ఈ రేంజ్ లో మార్కెట్స్ అయితే స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 24,450, 24,600 is 650 is a very good support. Let's hope markets might take this support. Otherwise it might go to 24,400 ఆ రేంజ్ లో కూడా వెళ్ళొచ్చు. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకి 24,900 అండ్ 25,000 దగ్గర మనకు కనిపిస్తున్నాయండి. సో ఈ రేంజ్ లో అయితే మార్కెట్స్ బాగా కన్సాలిడేట్ అవుతున్నాయి, స్ట్రగుల్ అవుతున్నాయి అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనం అప్డేట్స్ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి నెక్స్ట్ మార్కెట్ అంతా కూడా నెక్స్ట్ వీక్ మనకు కనిపిస్తుందండి. సో రేపు కూడా మనకి పెద్ద కంపెనీలైన ఏబీబీ కానీ, ఫినోలెక్స్ కానీ, మెడ్ ప్లస్ సర్వీసెస్, ఇలాంటి కొన్ని రిజల్ట్స్ అప్డేట్ అయితే మనకి రాబోతుంది. కొన్ని కంపెనీస్ అయితే కొంచెం మంచి అప్డేట్స్ ఇచ్చాయండి, అంటే ఎస్టిమేట్స్ కి అబోవ్ ఇచ్చాయి. లైక్ కోల్ ఇండియా, హెచ్యుఎల్, మారుతి సుజుకి, టీవీఎస్ మోటార్, సన్ఫార్మా, అంబుజా సిమెంట్, థెర్మాక్స్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, రాడికో, ఇలాంటి కొన్ని కంపెనీస్ బెటర్ రిజల్ట్స్ ఇచ్చాయి. ఈ విధంగా మిక్స్డ్ గా అయితే మనకి ఈ కార్పొరేట్ రిజల్ట్స్ వస్తున్నాయండి. సో నెక్స్ట్ వీక్ ఈ ఎర్నింగ్స్ కానీ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఏమైనా కొంచెం రిలీఫ్ మనకు కనిపించవచ్చు. అలానే ట్రంప్ కూడా ఈ సాగా అయితే కంటిన్యూ అవుతుంది. ఆయన ఎక్కువగా ఫస్ట్ ఇంపోజ్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ నెగోషియేషన్స్ అనడము, మళ్ళీ ఫైనల్ గా ఒక ప్రైస్ దగ్గర, ఒక రేట్ దగ్గర వాళ్ళు క్లోజ్ చేస్తారు. సో మేబీ నెక్స్ట్ వీక్ అంతా కూడా అదే న్యూస్ మార్కెట్ అంతా కూడా గ్రిప్ లోకి వెళ్ళిపోతుందండి. సో అక్కడ నుంచి ట్రంప్ ఇచ్చే ప్రతి అనౌన్స్మెంట్ కి మార్కెట్ కొంచెం వాలటిలిటీగా ఉంటుంది. సో ఈ సేయింగ్ దట్ ఇంకా స్టిల్ నెగోషియేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్తున్నారు. సో ఆగస్ట్ 7th కల్లా మనకు ఒక క్లారిటీ, ఈ టారిఫ్స్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. బట్ సో ఫార్ ఏంటంటే 25% అనేది మనకి ఇంపోజ్ చేసేసారు. దానివల్ల కొన్ని టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, అలానే కొన్ని ఆటో కాంపోనెంట్స్, కెమికల్స్, ఇలాంటి కంపెనీస్ అయితే కొంచెం ఆల్మోస్ట్ సెక్టార్స్ అయితే కొంచెం ఇంపాక్ట్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. బట్ పాజిటివ్ గా మనకి ఏమైనా మనకి కనిపిస్తూ ఉన్నాయి అంటే, లైక్ ఒక గవర్నమెంట్ ఏంటంటే ఈ గ్రీన్ ఎనర్జీని, క్లీన్ ఎనర్జీని కొంచెం పుష్ చేస్తుందండి. దానివల్ల సుజలాన్ అనే కంపెనీ కొంచెం పాజిటివ్ గా, అలానే జియో ఫైనాన్షియల్స్, ఇలా కొన్ని కంపెనీస్ ఎవరైనా స్టాక్ స్పెసిఫిక్ గా ఉంటే మీకు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే, ఈ బిఈఎల్ కానీ ఇలాంటి కంపెనీస్ ని మీకు ఇలాంటి ఏదైనా ఆపర్చునిటీ వస్తే కొంచెం ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి. బట్ స్టే అవే విత్ ట్రేడింగ్ గురించి కొంచెం దూరంగానే ఉండడం మంచిది. బట్ ఏదైనా స్టాక్ స్పెసిఫిక్ గా, మీకు సెక్టార్ స్పెసిఫిక్ గా ఏమైనా మనం తీసుకోవాలి అంటే, సిమెంట్ స్టాక్స్ కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి, అలానే షుగర్ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. సో ఇలాంటి స్టాక్స్ లో మనం ఏమైనా ఎంటర్ అవ్వాలి అనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఫండమెంటల్స్ చూసుకుంటూ మనం వెళ్తే బాగుంటుందండి. సో ఇలా సో ఫార్ మనం చూసుకున్నట్లయితే మార్కెట్స్ అయితే ఈ రేంజ్ లో నెక్స్ట్ వీక్ అంతా కూడా 24,400, 24,600 దగ్గర సపోర్ట్ తీసుకుంటూ 25,000 లేకపోతే 24,800 మధ్యలో కొంచెం సెటిల్ అయ్యేటట్టుగా మనకు కనిపిస్తున్నాయి. మేబీ ఈ టారిఫ్ వల్ల కూడాను ఇంకో 1 వీక్ వరకు వాలటిలిటీ అయితే ఖచ్చితంగా అండి, వాలటిలిటీ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో డోంట్ బి సో పెసిమిస్టిక్, ఎందుకంటే ఎఫ్ఐఐస్ డెఫినెట్ గా సెల్ చేస్తున్నారండి. బట్ ద సేమ్ టైం డిఐఐస్ అయితే అంతే సపోర్ట్ ఇస్తున్నారు. అంటే ప్రతి డ్రాప్ లో కూడా, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర లాట్ ఆఫ్ క్యాష్ ఉందండి ఇన్వెస్ట్ చేయడానికి. సో ప్రతి డ్రాప్ లో కూడా ఇమ్మీడియట్ గా సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ క్యాష్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి
చేస్తూ ఉన్నారు. సో డిఐఎస్ సపోర్ట్ అయితే బాగానే ఉంది. మన ఎవరైతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ సపోర్ట్ అయితే బాగుందండి. ఎఫ్ఐఎస్ సపోర్ట్ అయితే కంప్లీట్లీ జీరో అనే చెప్పొచ్చు. ఈ మొత్తం ఏరియాలో చూసుకుంటే మాత్రం వాళ్ళ సపోర్ట్ అయితే లేదు. వాళ్ళు కంప్లీట్ గా షార్ట్స్ లోనే సెల్లింగ్ లోనే వాళ్ళు ఉన్నారు. సో ఓన్లీ డిఐఎస్ ఆర్ సపోర్టింగ్ ద మార్కెట్స్. సో కొంచెం వాల్టిలిటీ అయితే మాత్రం వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈవెన్ ఎట్ ద నెక్స్ట్ వీక్ ఆల్సో. అలానే ఫెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. సో దే ఆర్ మేకింగ్ యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేశారు. సో దెర్ ఈస్ నో చేంజ్, పాజ్ లోనే ఉంది. 4.25% నుంచి 4.5% వరకు వాళ్ళు పెట్టారు. సో మేబీ సెప్టెంబర్ లో ఫెడ్ రేట్ కట్ ఉంటుందని చెప్పారు. ఈసారి అయితే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫెడ్ రేట్ కట్ రాలేదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్, ఎందుకంటే ఈ టారిఫ్స్ వల్ల ఇప్పుడు మనకి ఎలా అయితే ఇంపాక్ట్ అవుతుందో నౌ యూ కెన్ సీ ద ఇంపాక్ట్ ఇన్ యుఎస్. అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగడం కానీ, అక్కడ గ్రోత్ మీద కన్సర్న్స్ కనపడడం కానీ, అది నెమ్మదిగా వాళ్ళకి ఒక టూ క్వార్టర్స్ తర్వాత అది డెఫినెట్ గా ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ అక్కడ కూడా ఉంటుందండి. అందుకని అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంకా తగ్గించడం లేదు. సో దీస్ ఆర్ ఆల్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల యుఎస్ మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ ఆర్ ట్రేడింగ్ ఫ్లాట్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ మార్కెట్స్ ఆల్సో. బట్ మన రూపీ కొంచెం కన్సర్న్ గా ఉందండి. రూపీ కొంచెం వీక్ గా అవుతుంది. 87-88 మధ్యలో మనకి రూపీ అనేది కొంచెం వీక్ అవుతుంది. అలానే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే స్టడీగా కొంచెం కన్సాలిడేట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇది మన క్రూడ్ ఆయిల్ కూడా $71-72 దగ్గర ఉన్నాయండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వెరీ స్లిప్పరీ అండ్ జిటరీగా అయితే మార్కెట్స్ లో కనపడుతున్నాయి. సో ఇన్వెస్టర్స్ ఆర్ నీడ్ టు బి కాషియస్. ఎలాంటి హార్ష్ డెసిషన్స్ అండ్ తీసుకోకుండా, ఏదైనా మీరు డెసిషన్స్ మార్కెట్స్ గురించి తీసుకోవాలంటే ఎక్స్పర్ట్స్ ని కానీ మమ్మల్ని కానీ కొంచెం మీరు ఎవరినైనా సంప్రదించి తీసుకుంటే బాగుంటుందండి. ఐటీ సెక్టర్ మ్యామ్, సో లాస్ట్ మంత్ చూస్తున్నట్లయితే కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఇదేమైనా పుంజుకునే అవకాశం కనిపిస్తుందా? సో ఐటీ సెక్టార్ ఏంటంటే అక్కడైతే యుఎస్ లో మెటా కానీ తర్వాత మైక్రోసాఫ్ట్ కానీ మంచి రిజల్ట్స్ అయితే, ఎందుకంటే ఏఐ వల్ల వాళ్ళకి కొంచెం ప్రొడక్టివిటీ పెరగడం కానీ మంచి రిజల్ట్స్ కానీ వచ్చాయండి. సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే కొన్ని ఐటీలో కూడా కొన్ని మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ కొంచెం పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ఐటీ అండ్ ఫార్మా, చాలా సెలెక్టివ్ గా. ఎందుకంటే ఈ ఐటీ అండ్ ఫార్మా ఈజ్ టోటల్లీ డిపెండింగ్ ఆన్ ది యుఎస్ మార్కెట్స్. యుఎస్ మార్కెట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనము డొమెస్టిక్ గా మనకున్న ఏవైతే సెక్టార్స్ ఉంటాయో వాటిల్లో సేఫ్ గా ఉంటుందండి. లెట్స్ సే ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్, దెర్ ఈస్ నో ఎక్స్పోజర్ టు గ్లోబల్ మార్కెట్స్. సో అందుకనే మన ఫైనాన్షియల్స్ సంబంధించిన కొన్ని తీసుకోవచ్చు. అలానే మన లైక్ ఫైనాన్షియల్స్ లో మళ్ళీ మనకి ఇన్సూరెన్స్, నీవా బూపా ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్, అలానే కొన్ని బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ హ్యాస్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్, హెచ్డిఎఫ్సి హ్యాస్ గివెన్ గుడ్ రిజల్ట్స్. ఇలా సెలెక్టివ్ గా ఫైనాన్షియల్స్ లోకి మనము వెళ్ళొచ్చు, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ లోకి. అలానే కొన్ని మన డొమెస్టిక్ గా కొంచెం ఈ రేంజ్ అని బాగుండడం వల్ల మనకు వస్తున్న న్యూస్ ఏంటంటే రూరల్ కన్జంప్షన్ పెరిగింది అని వస్తుంది. సో రూరల్ కన్జంప్షన్ పెరిగింది అంటే మనకి కొన్ని మనకి ఈ స్టాక్స్ డొమెస్టిక్ గా ఈ కన్జంప్షన్ స్టాక్స్ అయితే కొంచెం పాజిటివ్ గా, లైక్ హెచ్యుఎల్ ఆల్సో హ్యాస్ గివెన్ గుడ్ రిజల్ట్స్. సో ఇలాంటి కన్జంప్షన్ స్టాక్స్ కూడా అంటే విచ్ దెర్ ఈస్ నో ఎక్స్పోజర్ టు ద గ్లోబల్, అలాంటి స్టాక్స్ తీసుకుంటే బాగుంటుంది. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, ఇవి లాస్ట్ మంత్ మార్కెట్ అప్డేట్స్. అట్ ద సేమ్ టైమ్ సో నెక్స్ట్ వీక్ మేబీ పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి మాధవి రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.